యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటించిన మంత్రులు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ అండ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యాదగిరిగుట్టలోని గోశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంత్రులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రుల బృందం వంగపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ రైతులతో నేరుగా మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తేమ శాతం, బస్తాల తరలింపు చెల్లింపు విధానం వంటి అంశాలపై ఆరా తీశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని అధికారులకు సూచించారు. తదుపరి రామాజీపేట సమీపంలో ఏర్పాటు చేసిన గోదాంలను పరిశీలించారు. ఈ గోదాంలను ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా మంత్రులు అక్కడ నిల్వ సామర్థ్యం, ధాన్యం భద్రత, నిర్వహణ విధానాలను పరిశీలించారు. గోదాముల్లో ఎన్ని బస్తాలు నిల్వ చేయగలమనే వివరాలను అడిగి తెలుసుకుని రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చర్యలకు మంత్రులు ప్రశంసించారు. అనంతరం భువనగిరిలోని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సివిల్ సప్లై అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితులు, నిల్వ సదుపాయాలు, రవాణా ఏర్పాట్లు, రైతులకు చెల్లింపు ప్రక్రియపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, సివిల్ సప్లై అధికారులు, రైతులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.